హలో ఆల్ ఆస్పిరెంట్స్, ఈరోజు మనం ఎస్ఎస్సీ ఎంటీఎస్కి సంబంధించి ఆథమెటిక్ పేపర్ అయితే సాల్వ్ చేద్దాము. ఇది మనకి 2023 టైర్ 1 సెప్టెంబర్ 1 జరిగిన 62 క్వశ్చన్ పేపర్ అనమాట. ఓకేనా. అథమెటిక్ 25 బిట్స్కి నేనైతే 15 బిట్స్ మీకు సాల్వ్ చేస్తాను. మిగిలిన 10 మీరు ట్రై చేయండి. ఓకేనా. మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే చెప్తే నేను మళ్ళీ ఆ 10 కూడా మీకు సాల్వ్ చేసి వీడియో అయితే చేస్తాను. మనకి ఎంటీఎస్లోని 2 సెషన్స్ అయితే ఉంటాయి. మేబీ మీకు తెలిసిందే. ఫస్ట్ సెషన్లో ఏంటి అంటే అథమెటిక్ అండ్ రీజనింగ్ అయితే ఉంటుంది. అథమెటిక్ అండ్ రీజనింగ్ అనేది మనకి జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట. కాబట్టి మనం ఇలా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేసుకున్నాం అనుకోండి, మనకి యూస్ఫుల్ అవుతుంది క్వాలిఫై అవ్వడం కోసం. అండ్ జిఎస్ అండ్ అలానే ఇంగ్లీష్ అనేది మనకి మెరిట్ అనేది చెక్ చేస్తారు. ఓకేనా. ఇప్పుడు మనం ఎటువంటి ల్యాగ్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. మనకి కొంచెం సపోర్ట్ అయితే కావాలండి. వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. కొంచెం సపోర్ట్ ఇచ్చారనుకోండి, ఇంకా మీకు మంచి మంచి కంటెంట్తో మీ ముందుకైతే వస్తాను. ముందుగా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ద ఏరియా ఆఫ్ ట్రెపీజియం, మనకి ఎవ్రీ షిఫ్ట్లో కూడా మ్యాక్సిమం ఇలా ఫార్ములా బేస్డ్ ట్రెపీజియం గురించి కానివ్వండి, లేదంటే రెక్టాంగిల్ గురించి, స్క్వేర్, సర్కిల్, ఇలాంటి క్వశ్చన్ ఒకటైతే కంపల్సరీగా వస్తుంది. కాబట్టి ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోండి. ద ఏరియా ఆఫ్ ట్రెపీజియం షేప్డ్ field is 1720 meters square. The distance between it is parallel side is 40 meter and the length of one of the parallel side is 48 meter. What is the length of the other parallel side అయితే అడుగుతున్నారు. మనకి అదర్ parallel side ఏంటి అని అంటే ఫస్ట్ ఫార్ములా తెలుసుకుందాం. ట్రెపేజియం ఏరియా ఆఫ్ ట్రెపేజియం ఫార్ములా ఏంటి అంటే 1/2 ఇంటూ 2 సైడ్స్ కదండి, ప్యారలల్ సైడ్స్ a ప్లస్ b ఇంటూ డిస్టెన్స్ అనమాట d. ఓకేనా. 1/2 ఇక్కడ మనకి ఏవైతే నెంబర్స్ ఇచ్చారో వాటన్నిటిని కూడా సబ్స్టిట్యూట్ చేసుకుందాము. మనకి ఆల్రెడీ ఏరియా కూడా ఇచ్చేసారు కదా. మనకి ఒక సైడ్ ఎంతండి 48 మీటర్స్ ప్లస్ బి, డిస్టెన్స్ ఎంత ఇచ్చారండి 40 మీటర్స్ అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఎంత మొత్తం ఏరియా అనేది 1720 మీటర్ స్క్వేర్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ 2 1 మనకి 220 క్యాన్సిలేషన్ అయిపోతుంది. ఇక్కడ ఈ 20 అనేది ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఇంటూ అనేది వస్తుంది. ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి ఇటువైపు వస్తే ఈక్వల్ టు తర్వాత వస్తే మనకి డివిజన్ చేస్తుంది. డైరెక్ట్గా ఇక్కడ వేసేద్దాం. మనకి ఇక్కడ మనకి 0కి క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. 2 1 అండ్ 286 క్యాన్సిలేషన్ అయితే అవుతుందన్నమాట. మీరు ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి 48 అనేది ఇక్కడ ప్లస్లో ఉంది, ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది ఈక్వల్ టు తర్వాత. ఇప్పుడు మనకి b ఈజ్ ఈక్వల్ టు 86 మైనస్ 48 అనమాట. 86 మైనస్ 48 చేస్తే మనకి బి ఆన్సర్, అంటే ఇంకొక ప్యారలల్ సైడ్ అనేది మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి బి ఈజ్ ఈక్వల్ టు 38 అవుతుంది అనమాట ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. మనకి ఫార్ములా ఉంటేనే ఫార్ములాతో మనం ఈజీగా ఈ నెంబర్స్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుని ఆన్సర్ అయితే చేసేయచ్చు. ఓకేనా. మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అయితే ఆన్సర్ చూద్దాం. రామ్ కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 hours అండ్ శ్యామ్ అండ్ నరేష్ కెన్ డూ ఇట్ ఇన్ 9 hours. Ram and Naresh can do it in 12 hours. How long will Shyam alone take to do it అని అడుగుతున్నారు అనమాట. మనకి దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ముందుగా దీన్ని మన కన్వీనియన్స్ కోసం రామ్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 18 hours అన్నారు కదండి, మనం 1/8 అని చెప్పేసి వేసుకుందాం, అంటే మనకి కంఫర్ట్గా ఉండడం కోసం. అండ్ నెక్స్ట్ శ్యామ్ అండ్ నరేష్, శ్యామ్ ప్లస్ నరేష్ 1/9 అని చెప్పేసి వేసుకుందాం. అండ్ నెక్స్ట్ రామ్ అండ్ నరేష్ 1/12. ఇంతే కదండి. ఇలా మీరు మనం కన్వీనియన్స్ కోసం ఇలా యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా వస్తుంది. మనకి ఆల్రెడీ రామ్ ఎంత పీస్ ఆఫ్ వర్క్ తెలుసు కదండి, 1/18. ఆర్ ప్లేస్లో రామ్ ప్లేస్లో మనం ఆ నెంబర్ అయితే సబ్స్టిట్యూట్ చేసుకుందాము. 1/18 ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఆర్ ప్లేస్లో 1/18 అనేది యాడ్ చేసుకుందాం. 1/18 ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/12 అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఈ 18 అనేది, ఈ 1/18 అనేది ఇటువైపు ప్లస్ ఉంది, ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది. మైనస్ 1/12 మైనస్ 1/18 అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ రెండింటి యొక్క ఎల్సిఎం చేసామనుకోండి 36 అయితే వస్తుంది. ఎల్సిఎం మీరు కావాలంటే చెక్ చేసుకోండి. 36 అండ్ 12 3 36 కదా, 3 1 3 మైనస్ 18 2 36 2 1 2. మనకి మొత్తం ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి 1/36 అనమాట. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/36. ఇది మనకి ఎన్ అంటే ఎవరండి, నరేష్ అనమాట. ఇప్పుడు మనకి నరేష్ అనే శ్యామ్ దగ్గర ఈ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఆన్సర్ అనేది వచ్చేసింది. శ్యామ్ ప్లస్ నరేష్ కదా, నరేష్ ప్లేస్లో మనకి ఎంత వచ్చింది 1/36. 1/36 ఈజ్ ఈక్వల్ టు 1/9. ఇప్పుడు మనకి ఇటు ప్లస్ అనేది ఇటువైపు వచ్చేస్తే మైనస్ అవుతుంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మనకి టైం అనేది ఎక్కువ పడుతుంది. మనం డైరెక్ట్గా చేసామనుకోండి ఈజీగా చేసేసుకోవచ్చు. 1/9 మైనస్ 1/36 అనమాట. ఈ రెండింటికి మనం ఎల్సిఎం చేసామనుకోండి 36 అనేది వస్తుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 36 అండ్ 9 4 36 కదా, 4 1 4 మైనస్ 36 1 36 1 అనమాట. మనకి ఇంకా ఎంత మిగిలిందండి 3/36. 3 1 3 12. ఓకేనా. ఇప్పుడు మనకి ఎస్ అంటే ఏంటి, శ్యామ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని అవర్స్ తను అలోన్గా వర్క్ చేయగలడు అంటే 1/12 అనమాట. 1/12 అంటే మనం ఎలా చేస్తామండి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 12 hours. ఓకేనా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇంత టైం పడుతుంది. నార్మల్గా మనం ప్రాసెస్ చేసామనుకోండి ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, థర్డ్ వన్.
ఇక్కడ మనకి ఒక చార్ట్ అయితే ఇచ్చారనమాట. ఈ చార్ట్ మనకి ఏంటి రిప్రజెంట్ చేస్తుందా అంటే ద పాపులేషన్ ఆఫ్ ద 5 విలేజెస్ అనమాట. ఓకేనా. టోటల్ పాపులేషన్ ఆఫ్ 5 విలేజెస్ ఎంత అంటే 50,000 అని ఇచ్చారు. మనకి ఇక్కడ సింబల్స్ ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ పక్కన మనం అర్థం చేసుకోవడానికి ఈజీగా ఇచ్చారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటో చూద్దాము. ఫైండ్ ద రేషియో ఆఫ్ పాపులేషన్ ఇన్ విలేజ్ బి అండ్ డి. బీకి డి యొక్క రేషియో అంటే కావాలి, పాపులేషన్ రేషియో అనేది. మనకి పాపులేషన్ చూద్దాము. ముందుగా బి యొక్క పాపులేషన్ ఎక్కడ ఉందండి, 20% అనమాట. బి యొక్క పాపులేషన్ ఎంత అండి, 20%. 20% అంటే 20/100 కదా. అది మనకి ఎంత, మొత్తం పాపులేషన్లోనే కదండి 20% అనేది. కాబట్టి ఇంటూ 50,000 అనేది యాడ్ చేసుకుందాము. ఇక్కడ మనకి 2 zeros క్యాన్సిలేషన్ అయిపోయింది. ఇప్పుడు మనకి మొత్తం ఇంకా ఇక్కడ ఎంత ఉందండి, 2 5s 10. ఇక్కడ 3 zeros ఉన్నాయి కదా, డైరెక్ట్గా 3 zeros అనేది యాడ్ చేసుకుందాం. మనకి ఎంత వచ్చింది, 10,000 వచ్చిందనమాట. ఈ 10,000 అనేది దేనికి సంబంధించిందండి, బీకి సంబంధించిన అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏం అడిగాడు, డి అనేది మనకి ఎక్కడుంది, డి అనేది మనకి 30%ని చూపిస్తుంది. 30% ఆఫ్ పాపులేషన్ అనమాట. 30/100 ఇంటూ మనకి ఎంత వేసుకోవాలండి, 50,000 అనమాట. 2 zeros క్యాన్సిలేషన్ అయిపోతుంది. 3 5s 15. 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros కూడా యాడ్ చేసేసుకుందాం. ఇది మనకి డి యొక్క పాపులేషన్ అనేది మనకి 15,000 అనేది వచ్చింది. అంటే ఇప్పుడు మనకి రేషియో అడిగారు కాబట్టి 10,000 = 15,000 అనమాట. ఈ 3 zeros క్యాన్సిలేషన్ అయిపోయింది అనుకోండి. 5 2s 10 అండ్ 5 3s 15 అనమాట. మనకి పర్సెంటేజ్ ఎంత వచ్చిందండి, రేషియో అనేది ఎంత వచ్చింది, 2:3. ఓకేనా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఫైండ్ ద 4th ప్రొపొర్షనల్ టు అని చెప్పేసి ఇచ్చారనమాట. ఇది మనకి ఈ సొల్యూషన్ అనేది కొంచెం హెవీగా అయిపోయింది. నేనైతే ఆల్రెడీ చేశాను. నేనైతే ఈ క్వశ్చన్ని స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఏమైనా సింపుల్ మెథడ్లో ఇక్కడ మనకి ఎలా అంటే ఫార్ములా A/B = C/D అనమాట. మనం డీని కనుక్కోవాలి. మనకి ABC అయితే ఇచ్చారు. మనం డీని అయితే కనుక్కోవాలి. మనకి కొంచెం లెంతీ ప్రాసెస్ అయితే అవుతుంది. మీకు ఏదైనా సింపుల్గా తెలిస్తే ట్రై చేయండి. ఓకేనా. ఈ క్వశ్చన్ అయితే నేను స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ x-2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 2x² + 12kx - 25k అని చెప్పేసి క్వశ్చన్ అయితే ఇచ్చారనమాట. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కే అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి ఇక్కడ x వాల్యూ అని చెప్పేసి ఏమవుతుందండి, x - 2 ఉంది కదా, x - 2 = 0 అనుకోండి. అప్పుడు మనకి x వాల్యూ ఎంత అవుతుంది, x = 2 అవుతుంది అనమాట. ఈ వాల్యూని మనం ఈ ఫార్ములాలో వేసుకుందాం. 2 x ప్లేస్లో మనం ఎంత వచ్చింది, 2² + 12k అండ్ x ప్లేస్లో 2 అనేది యాడ్ చేసుకుంటాం, -25k అనమాట. ఓకేనా. 2 2s 4 4 × 2 అనేది 8 వస్తుంది. 8 + 2 12s 24 24 + k -25k. ఈ రెండింటిని మనం మైనస్ చేసామనుకోండి, మనకి ఏమవుతుంది, 8 - k అనేది వస్తుందన్నమాట. మనకి 24k నుంచి -25k సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, -1k అనేది మిగులుతుంది. -1k ఇప్పుడు = 0 వేసుకున్నాం అనుకోండి. -k = -8. మైనస్కి క్యాన్సిలేషన్ అయిపోతే ఇంకా మనకి మిగిలింది ఏంటండి, k = 8. ఓకేనా. మనకి వాల్యూ అనేది కేదే కదా అడిగారు, k = 8 అనమాట. ఇలా మనం ఆన్సర్ సొల్యూషన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 6th వన్ చూద్దాము. A 360 meters long train running at the speed 108 km/h cross the another train running in the opposite direction at the speed of 90 km/h in 12 seconds. What is the length of other train అని చెప్పేసి అడుగుతున్నారు. మనం ప్రొసీజర్ ఏంటో చూద్దాము. మనకి ఫస్ట్ 2 ట్రైన్స్ యొక్క మీటర్స్ అనేది ప్లస్ చేసుకోవాలి. అండ్ అలానే వాటి యొక్క ఏదైతే km/h అది ఉందో మొత్తం అన్నిటిని కూడా మనం ఫస్ట్ ప్లస్ చేసుకుందాము. 360 మనకి ఫస్ట్ ఎంత లాంగ్ ఉందండి ట్రైన్, 360 meters. బట్ సెకండ్ ట్రైన్ మనకు తెలియదు కదా, కాబట్టి లెంత్ ఆఫ్ సెకండ్ ట్రైన్ అని చెప్పేసి ఇలా రాసుకుందాము. = మొత్తం మనకి స్పీడ్ అయితే ప్లస్ చేసేద్దాం, 18 + 90 అంతే కదండి. అండ్ నెక్స్ట్ ఇంటూ ఇక్కడ మనం 5/18తో మల్టిప్లై చేసుకోవాలి. 5/18 ఇంటూ మనకి సెకండ్స్ ఎన్ని ఉన్నాయండి, 12 seconds. కాబట్టి 12 seconds కూడా ఇక్కడ వేసేసుకుందాం. ఇప్పుడు మనకి టోటల్ ఎంత అవుతుంది, 18 ప్లస్ దీన్ని ఇలా మీరు పక్కన ఉంచండి కొంతసేపు. 18 + 90 = 198. ఎంత అవుతుందండి, 198 ఇంటూ 5/18 అండ్ ఆల్సో ఇంటూ 12 అనమాట.
18 వన్జా అండ్ అలానే 18 11 మనకి 198 అవుతుంది. 11 5 మనకి 55. 55 ఇంటూ 12 మనకి 55 ఇంటూ 12 ఎంత అవుతుంది అంటే 660 అవుతుంది అనమాట. ఆల్రెడీ మనం ఇందాక రైట్ చేసుకున్నాం కదా, 360 ప్లస్ లెంత్ ఆఫ్ సెకండ్ ట్రైన్ మనం కనుక్కోవాల్సింది ఇదే కదండి. అండ్ 660 ఇంటూ ఇక్కడ మనం మైనస్ చేయాలి, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 360 అవుతుంది. మైనస్ చేసామనుకోండి లెంత్ ఆఫ్ సెకండ్ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు మనకి 300 అనమాట. ఓకేనా, మనకి లెంత్ ఆఫ్ సెకండ్ ట్రైన్ ఎంత అండి 300 మీటర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాము. ఏ క్యూబాయిడ్ విత్ dimension 2x and 4x 1 units is melted and a new cube is made. What is the total surface area of the cube formed in the square units? మనకి ఏవైతే ఒక క్యూబాయిడ్ అయితే ఉంది కొన్ని యూనిట్స్తో 2, 4 అండ్ 1 యూనిట్తో దాన్ని మెల్ట్ చేసి మళ్ళీ కొత్తగా క్యూబ్ అయితే తయారు చేస్తే క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారనమాట. ఓకేనా, మనం దీని గురించి కూడా డీటెయిల్గా చెక్ చేసుకుందాం. ముందుగా మనకి 2x అండ్ 4x అండ్ 1 అనేది ఇచ్చారు కదా, ఇది మనకి ఎల్ అనమాట. ఎల్ అంటే ఏంటి, లెంత్ ఈజ్ ఈక్వల్ టు 2x అని చెప్పేసి అనుకోండి, అండ్ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 4x అండ్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఓకేనా, అండ్ మొత్తం మనకి వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. ఫార్ములా వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ యొక్క ఫార్ములా ఏంటండి, ఏ క్యూబ్ అనమాట. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి చేద్దాము. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 2 power x into 4 power x into 1 is equal to మనం వాల్యూ ఆఫ్ క్యూబ్ యొక్క వాల్యూ ఎంత అని చెప్పామండి, ఏ క్యూబ్ ఫార్ములా అనమాట. ఇప్పుడు మనకి మొత్తం మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి, 2 4 8 పవర్ ఎక్స్ అయినా వస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. మనం 8ని ఎలా రాయొచ్చండి, 2 క్యూబ్ అని కూడా రైట్ చేసుకోవచ్చు కదా, కాబట్టి 2x హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. మనకి క్యూబ్ రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 power x అని రైట్ చేసుకోవచ్చు కదా. ఇలా రైట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఫార్ములా చూద్దాం. సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే 6a². మనకి ఫార్ములాస్ వస్తేనే అవుతుందన్నమాట. సర్ఫేస్ ఏరియా క్యూబ్ యొక్క ఫార్ములా ఏంటంటే 6a². ఈ 6a²లో ఏ యొక్క వాల్యూని ఇక్కడ వేద్దాం. ఇక్కడ 6 ఇంటూ 2 power x హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, అండ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 2 2s ఎంత అవుతుందండి, 4. 2 2s 4, 6.4x. ఎక్స్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు, ఇవి మనకి యూనిట్స్కి సంబంధించింది అవుతుంది కాబట్టి ఇంకా మనకి 24. 6 4 24 కదండి. మనకి స్క్వేర్ యూనిట్స్ ఎన్ని అవుతాయి, 24 అవుతుంది అనమాట. అండ్ ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. Samriddhi and sold a gold ring at a loss of 26%. If the cost price of a gold ring 38,500, what is the selling price of the gold ring అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా, దీనికి మనం సొల్యూషన్ అయితే చేద్దాము. మనకి పర్సంటేజ్ అనేది దేనిపైన లాస్ వచ్చిందండి, 38,500 మీదే కదా లాస్ అనేది వచ్చింది. ముందు నెంబర్ని అయితే యాడ్ చేసుకుందాం. 38,500 ఇంటూ 26% అనేది మనకి లాస్ వచ్చింది కదా, బై 100 అయితే యాడ్ చేసుకుందాం. 2 zeros మనకి క్యాన్సిలేషన్ అయితే అయిపోతుంది. 385 ఇంటూ 26 మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది అంటే 10,010 అయితే వస్తుంది అనమాట. మీరు ఒకసారి కావాలంటే కాల్కులేషన్ చేయండి. 10,010 అనేది వస్తుంది. ఇది మనకి లాస్ కాబట్టి మైనస్ చేయాలి. ఒకవేళ ప్రాఫిట్ అన్నారు అనుకోండి ప్లస్ చేస్తాము, లాస్ అన్నారు కాబట్టి ఇప్పుడు మైనస్ చేద్దాం. 38,500 మైనస్ మనకి ఎంత వచ్చిందండి, 10,010 మైనస్ అయితే చేద్దాము. 0 నుంచి 0 సబ్ట్రాక్ట్ చేస్తే 0, అండ్ ఇక్కడ ఒకటి బారోయింగ్ తీసుకున్నాం అనుకోండి, 10 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 9, అండ్ ఇక్కడ మిగిలింది మనకి 4 అండ్ 8, ఇక్కడ 3 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 2. 28,490 అనేది మనకి వాళ్ళు గోల్డ్ రింగ్ అయితే తీసుకున్నారు. లాస్ అనేది మనం ఆల్రెడీ చూసాం, 10,010 రూపీస్ అనేది లాస్ అనమాట. ఓకేనా, ఇది మనకి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. Student get 62, 58, 72, 58, 83 మార్క్స్ ఇన్ ద సాంస్క్రిట్, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సోషల్ అండ్ కంప్యూటర్ సైన్స్ రెస్పెక్టివ్లీ. మనకి ఎప్పుడైతే రెస్పెక్టివ్లీ అని చెప్పేసి ఇచ్చారో, రెస్పెక్టివ్లీ మీన్స్ వరుసగా అనమాట. ఈజ్ యావరేజ్ మార్క్స్ మ్యాథమెటిక్స్, సోషల్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఆర్
డాష్ యావరేజ్ మేక్స్ ఇన్ ద సంస్కృత్, ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే మనకి 3 సబ్జెక్ట్స్ ఇచ్చారు. వాటి యొక్క రెండింటికి మధ్య డిఫరెన్స్ అయితే అడుగుతున్నారు. ఫస్ట్ రెండింటిని కనుక్కుందాం మనం. ఫస్ట్ 3 మనం ప్లస్ చేసామనుకోండి, 62 + 58 + 72 వాల్యూ అనేది మనకి ఎంత వస్తుంది అంటే 192. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. మనకి వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి నేను ముందుగానే అన్ని రెడీగా చేసి పెట్టుకున్నాను అనమాట. 62 + 58 + 72 అనేది మనకి 192 అవుతుంది. బై ఎంతండి టోటల్ సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కాబట్టి మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 3 నెంబర్స్ కాబట్టి 3 అనేది యాడ్ చేసుకుంటాము. 3 1 జా అండ్ 3 64 జా అనమాట. మనకి క్యాన్సిలేషన్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు అనేది యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ 3 సబ్జెక్ట్స్ ఏమి ఇచ్చాడు, సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ అనేది ఇప్పుడు మనం ఆల్రెడీ ఒకటి చూసాం. ఇప్పుడు మ్యాథమెటిక్స్, సోషల్, సైన్స్ అనేది ఎంత వచ్చిందో చూద్దాము. ఇక్కడ మనకి 72 58 83 అనేది ప్లస్ చేసామనుకోండి, 72 58 83 అనేది ప్లస్ చేస్తే 213 అనేది వస్తుంది. మనకి మొత్తం టోటల్ సబ్జెక్ట్ 3 కదండి. ఇప్పుడు మనకి క్యాన్సిలేషన్ చేసామనుకోండి 71 వస్తుంది అనమాట. మనకి క్వశ్చన్ ఏమి అడుగుతాడు, మోర్ దెన్ యావరేజ్ మార్క్స్ అని చెప్పేసి అడిగాడు. ఈ రెండింటి మధ్య మోర్ దెన్ ఉంది అని చెప్పేసి అడుగుతున్నాడు. మనకి 71 ఒకటి అండ్ -64 అనేది కదా వచ్చింది. 71కి 64కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి, 7. కాబట్టి మనకి ఆన్సర్ అనేది 7 అనమాట. ఓకే, 7 మార్క్స్ డిఫరెన్స్ అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. P and Q are inversely proportional to each other and P is 10 when Q is 6. What will the value of Q when P is 15 అని చెప్పేసి ఇచ్చాడు. ఇది కూడా మనకి కొంచెం లెందీ అవుతుంది, మరీ కాదు, పర్వాలేదు, చేద్దాం. మనకి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అని చెప్పేసి అన్నాడు కదా. అంటే మనకి ఎలా వస్తుందంటే P ప్రొఫెషనల్ 1/Q ఇలా వస్తుందన్నమాట. దీన్ని మనం ఈక్వల్ టులోకి మార్చామనుకోండి, P = K × 1/Q అని చెప్పేసి రైట్ చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్గా మనకి పైకి వెళ్ళిపోతుంది కాబట్టి P = K/Q. ఇది మనకి ఫార్ములా. ఒకవేళ Q అనుకోండి, Q = K/P. ఇలా మనకి వాల్యూ అనేది వస్తుంది. దీన్ని బట్టి మనం ఈ క్వశ్చన్ అయితే చేద్దాము. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ వాల్యూస్ వేసుకొని మనం ఆన్సర్ అనేది చెక్ చేసుకుందాం. P = K/Q అని చెప్పేసి అన్నాం కదా. మనకి ఆల్రెడీ P వాల్యూ ఇచ్చారు. P వాల్యూ ఎంత అండి, 10. 10 = K/Q వాల్యూ ఎంత, 6. ఇప్పుడు K ఇక్కడ మనకి డివిజన్ అటువైపు వెళ్తే మల్టిప్లికేషన్ చేసినప్పుడు 10 × 6 అనేది మనకి K = 60 అవుతుంది అనమాట. ఓకేనా. K = మనకి ఎంత అయిందండి, 60. అండ్ లాస్ట్లో మనకి చూడండి, వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ Q when P is 15 అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి Q వాల్యూలో సబ్స్టిట్యూట్ చేద్దాము. Q = K/P. ఓకేనా. ఎలా అయినా సరే మనకి K వాల్యూ అనేది సేమ్ 60 వస్తుంది. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా సాల్వ్ చేసేసుకుందాం. నార్మల్గా మనకి వాల్యూ అనేది Q when P is ఎంత ఇచ్చారండి, 15 అయితే ఇచ్చారు కదా. డైరెక్ట్గా మనం 15 యాడ్ చేసుకుందాం. 15 K వాల్యూ ఎంత వచ్చింది మనకి, 60/Q. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు ఇటువైపు వస్తే డివిజన్ అవుతుంది కాబట్టి ఈ Qని ఇటువైపు, ఈ 15 ఇటువైపు తీసుకొస్తాం అనుకోండి, Q = 60/15 అవుతుందా. 15 1 జా 15 4 జా Q = మనకి 4 అయితే అవుతుంది అనమాట. ఓకేనా. ఫస్ట్ మనం K వాల్యూని కనుక్కున్న తర్వాత ఇదైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది కూడా మనకి ఒక డయాగ్రామ్ ఇచ్చారు, దాన్ని బట్టి మనం సాల్వ్ చేద్దాము. మీకు కొంచెం జూమ్ చేస్తాను చూడండి. ఇది కూడా కొంచెం క్లారిటీ లేదు ఇమేజ్ అనేది, బట్ నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద డయాగ్రామ్ రిప్రజెంటెడ్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఇన్ డిగ్రీ మెజర్స్ ఫ్రమ్ India during 2015. If the income from one ton of fabric A is 3 times that from the fabric of C. అంటే మనకి ఏ ఫ్యాబ్రిక్ అనేది 3 times ఎక్కువ అంట C కంటే. దెన్ ద రేషియో బిట్వీన్ ద ఇన్కమ్ ఫ్రమ్ A to C అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మనకి A యొక్క వాల్యూ అనేది 72 ఇచ్చారనమాట. అక్కడ క్లారిటీగా లేదు. అండ్ C వాల్యూ అనేది 18 అయితే ఇచ్చారు. ఓకేనా. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, C కంటే A అనేది 3 times ఎక్కువ కదండి. 3 × మనకి A వాల్యూ ఎంత ఇచ్చారు, 72. మనకి రేషియో అడిగారు కాబట్టి రేషియో వేసుకుందాం. అండ్ C ఎంత ఇచ్చాడు, 18. అండ్ 372 మనకి 216 అయితే అవుతుంది. మీరు ఒకసారి చెక్ చేయండి. 18 అనమాట. 18 1 జా 18 12 జా మనకి క్యాన్సిలేషన్ అయితే అవుతుంది. ఇప్పుడు మనకి రేషియో ఎంత వచ్చిందండి, 12:1 అనమాట. ఇది మనకి A and 2 యొక్క రేషియో అనమాట. మనకి 2 డయాగ్రామ్స్ అయితే ఇచ్చారు, చెక్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాము. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 13 స్టూడెంట్స్ ఇన్ సబ్జెక్ట్ ఈజ్ 66. ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 7 స్టూడెంట్స్ ఈజ్ 67 అండ్ దట్ ద లాస్ట్ 7 స్టూడెంట్స్ ఈజ్ 69, దెన్ ద మార్క్స్ ఆఫ్ ద 7th స్టూడెంట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇలా మనకి ఒక బెంచ్ ఉందనుకోండి,
సపోజ్ ఒక బెంచ్ ఉంది. ఇక్కడ మనకి 13 మెంబర్స్ అయితే ఉన్నారు. 13 అంటే ఏంటి? ఇక్కడ 6 అండ్ ఇక్కడ ఒక 6 అంతే కదండి. ఇక్కడ 6 అండ్ ఇక్కడ ఒక 6 అన్నారనుకోండి, 12 అయింది. మిడిల్‌లో 1 పర్సన్ అయితే ఉంటారు కదా! ఈ పర్సన్ సెవెంత్ పర్సన్ అనమాట. ఈ పర్సన్ యొక్క స్టూడెంట్ మార్క్స్ అయితే కనుక్కోమని చెప్పేసి అడుగుతున్నారు. టోటల్ మనకి యావరేజ్ ఇచ్చేసారు 66. ఈ ఫస్ట్ నుంచి ఈ సెవెంత్ వరకు యావరేజ్ కూడా ఇచ్చేసారు 67. అండ్ ఈ చివరి నుంచి ఈ చివరి వరకు అంటే మళ్ళీ ఇతను ఈ మిడిల్ నుంచి ఈ చివరి వరకు యావరేజ్ కూడా ఇచ్చేసారు 69. ఇప్పుడు మనకి టోటల్ ఈ 7 పర్సన్ ఏవైతే ఉన్నారో అతని యొక్క మార్క్స్ అయితే కనుక్కోమంటున్నారు. ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ముందుగా మనకి టోటల్ స్టూడెంట్స్ అండ్ యావరేజ్ అయితే చూద్దాం. సారీ అండి, స్క్రీన్ అనేది కొంచెం రివర్స్ అయిపోతుంది. మనం డైరెక్ట్గా మల్టిప్లై చేసేసుకోవచ్చు అనమాట. 13 × 66. ఇది మీకు ఎలా వచ్చిందని చెప్పేసి డౌట్ అయితే రావచ్చు. మనకి ఎలా అండి, టోటల్ సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. మనకి 13 స్టూడెంట్స్ మార్క్స్ మొత్తం టోటల్ ప్లస్ చేయాలి. ఇది మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అని చెప్పేసి అనుకుందాం. బై టోటల్ 13 కదా ఉన్నారు, ఈక్వల్ టు యావరేజ్ మనకు ఆల్రెడీ ఇచ్చేసారు 66 కదా. ఇక్కడ ఎక్స్ అనేది ఇలా ఉండిపోతుంది. ఇక్కడ డివిజన్ చేసేది ఇటువైపు వస్తే మల్టిప్లై చేస్తుంది కదా, ఇలా మనం డైరెక్ట్గా ముందుగానే యాడ్ చేసేసుకున్నాం అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి 13 × 66 వాల్యూ అనేది ఎంత వస్తుంది అంటే 858 అయితే వస్తుంది. నేను ముందుగానే చేసి ఉంచేసానండి, మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ 7 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ మనకి 67 ఇచ్చాడు కదా, కాబట్టి 7 × 67 చేసామనుకోండి, మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది అంటే 469 అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ 7 × లాస్ట్ 7 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చారు? 69. ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసామనుకోండి, మనకి ఆన్సర్ అనేది 483 అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ రెండింటిని కూడా మనం ప్లస్ చేసి వచ్చిన ఆన్సర్ నుంచి మైనస్ చేసామనుకోండి, మనకి వాల్యూ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ మధ్యలో ఉన్న వ్యక్తిది 469 + 483 వాల్యూ ఎంత వచ్చింది అంటే 952 అనమాట. ఈ రెండింటిని మనం ప్లస్ చేసామనుకోండి 952 అనేది వస్తుంది. ఈ రెండింటి నుంచి 858ని మైనస్ చేయాలి. ఓకేనా. మైనస్ చేసామనుకోండి మనకి ఆన్సర్ అనేది 94 వస్తుంది. ఓకేనా. ఆ మిడిల్ అంటే 7th పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క మార్క్స్ ఏంటంటే 95. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. Shobha purchased a small plot in residential area for 6 lakhs and sold it to Lakshmi at a profit of 20%. And Lakshita in turned and sold it to the Dinesh. అంటే ఇప్పుడు శోభ అనే ఒక ఆమె ఒక చిన్న ఫ్లాట్ అయితే కొనుక్కుంది 6 లక్షలకి. ఆ ఫ్లాట్ని లాక్షితకి అయితే 20% ప్రాఫిట్తో అయితే అమ్మింది. అండ్ లాక్షిత ఏం చేసింది, దినేష్కి 10% లాస్తో అయితే అమ్మిందంట. టోటల్ దినేష్ ఎంత పే చేశాడని చెప్పేసి అడుగుతున్నాడు. మనకి చాలా చాలా ఈజీ అనమాట, బట్ క్వశ్చన్ చూస్తే మనం భయపడతాం అంతే. ఫస్ట్ 6 lakhs పైన మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో చెక్ చేస్తాం. 6 lakhs మనకి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఇది సెకండ్ క్వశ్చన్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ కూడా మనకి ఇంపార్టెంట్. 20% ప్రాఫిట్ కాబట్టి 20/100. 2 zeros క్యాన్సిలేషన్ అయిపోయింది అనుకోండి. 6 2 12. ఇంకా మనకి ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 4 జీరోస్ యాడ్ చేసేసుకుందాం. ఓకేనా. ఇక్కడ మనకి 1,20,000 అనేది ప్రాఫిట్ అయితే వచ్చిందంట. దేని నుంచి? 6 lakhsకి 1,20,000 అనేది ప్రాఫిట్ వచ్చింది కాబట్టి రెండింటిని ప్లస్ చేయాలి. 0 0 0 అండ్ 0 ఇక్కడ 2 అయితే ఉంటుంది 7. మనకి 7,20,000 అనేది వాళ్ళకి ప్రాఫిట్ అయితే వచ్చిందనమాట. ఎవరికి అంటే తను లాక్షిత అయితే 7,20,000కి ఫ్లాట్ అయితే తీసుకుంది. తనకి లాభం ఎంత వచ్చిందండి? 1,20,000 అయితే లాభం అయితే వచ్చిందనమాట. ఇప్పుడు మనకి దినేష్ గురించి అడుగుతున్నారు కాబట్టి దినేష్ 10% లాస్తో మనకి అమ్మారు. దేనికి? ఈ వచ్చిన నెంబర్కి కదండి 10% లాస్ అనేది. మనం ఈ నెంబర్ ఇంటూ చేసుకోవాలి. ఇప్పుడు మనం 7,20,000 ఇంటూ 10/100 అనమాట. 10% అన్నారు కాబట్టి 10/100. 2 zeros క్యాన్సిలేషన్ అయిపోయింది అనుకోండి. ఇక్కడ మనకి 1 0 అనేది యాడ్ అవుతుంది. 2 0 0 0. సారీ, ఇక్కడ మనకి ఇక్కడ ఉండదు. మొత్తం మనకి 72,000 అనేది లాస్ అయితే వచ్చిందంట. దేని మీద లాస్ వచ్చిందండి? మనకి 2,20,000 మీద కదా లాస్ వచ్చింది. కాబట్టి దీన్ని మైనస్ చేసుకోవాలి. ప్రాఫిట్ అన్నాడు అంటే ప్లస్ చేసుకోవాలి, అండ్ లాస్ అన్నారు అంటే మైనస్ చేసుకోవాలి. 0 అండ్ 0 క్యాన్సిలేషన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ 72 అనేది ఇక్కడ వరకు వస్తుంది. ఈ 2 ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి బారోయింగ్ తీసుకున్నాం అనుకోండి. 10 నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 8 వస్తుంది. అండ్ 1 ఉంటుంది, ఇక్కడ ఒకటి యాడ్ చేసుకున్నాం అనుకోండి. 11 నుంచి 7 సబ్ట్రాక్ట్ చేసేస్తే మనకి 4 అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ 7 నుంచి 1 తీసేసాం కాబట్టి 6. అంటే మనకి ఎంత? 6,48,000కి దినేష్ అనే వ్యక్తి కొన్నారు. 10% లాస్ అనేది లాక్షితకి అయితే వచ్చిందనమాట. ఓకేనా. ఇది మనకి
6,48,000 అనేది ప్రాఫిట్. మీకు ఇక్కడ ఎలాంటి ఫార్ములాస్ రాకపోయినా సరే పర్వాలేదు. మనకి ప్రాఫిట్ అన్నప్పుడు ప్లస్ చేయాలి అండ్ లాస్ అనే వచ్చినప్పుడు మైనస్ చేసుకోవాలి. అండ్ ఎక్కడ ఎలా చేయాలో తెలిస్తే సరిపోతుందన్నమాట. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. A sum of money deposited at simple interest amount 1,020 in 3 years and 980 in 2 years అంట. ద సమ్ ఆఫ్ డిపాజిటెడ్ అని చెప్పేసి అని అడుగుతున్నారు. ఇప్పుడు మనకి ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ 1,020 అనేది 3 years కంట, 980 అనేది మనకి 2 yearsకి. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి టోటల్ సమ్ ఆఫ్ డిపాజిట్స్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఫస్ట్ ఈ రెండింటిని కూడా మనం సబ్ట్రాక్ట్ చేసుకుందాము. మనకి డిఫరెన్స్ ఎంత వస్తుందండి, 40 అనేది వస్తుంది కదా. ఈ 40 అనేది ఎంతకి 2 years అని చెప్పేసి ఉంది కదా, ఇంటూ 2 చేసుకున్నాం అనుకోండి, మనకి ఎంత వస్తుంది, 80 అయితే వస్తుంది. ఎంత వస్తుంది, 80. ఈ 80ని ఏదైతే మనకి 2 years డిపాజిట్స్ ఉందో ఈ 980 నుంచి 80 అనేది సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. చేసుకున్నాం అనుకోండి, మనకి 900 వస్తుంది. ఇదే మనకి ద సమ్ ఆఫ్ డిపాజిట్స్ అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాము. దిస్ ఈజ్ ఏ లాస్ట్ క్వశ్చన్ అనమాట, 15th వన్. మీకు చెప్పాను కదా 15 క్వశ్చన్ చెప్తానని చెప్పేసి. మీరు ట్రై చేయండి, వస్తే ఓకే, లేదంటే నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద సమ్ ఆఫ్ మనీ బికమ్ 6,400 in 3 years అండ్ 6,100 in 5 years కాంపౌండ్ ఇంట్రెస్ట్. మనకి చూసారా, సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి కూడా డెఫినెట్గా వస్తుంది. అండ్ రేషియోస్ నుంచి కూడా వస్తుంది. అండ్ డయాగ్రామ్స్ కంపల్సరీగా ఒక 2 అయితే వస్తున్నాయి, కాబట్టి చెక్ చేసుకోండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉందో అండ్ రేట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ అని అడుగుతున్నాడు. పర్ యానం అని చెప్పేసి అన్నారు. పర్ యానం వెరీ వెరీ ఇంపార్టెంట్. ముందుగా మనకి ఫార్ములా ఏంటో తెలుసు కదండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములా ఏంటి, P ఇంటూ 1 + R/100 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ అంటే ఏంటి అంటే అమౌంట్, మొత్తం అమౌంట్ అనేది ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపితే అమౌంట్ అనమాట. మనకి ఫస్ట్ ఇయర్ అండ్ 6,400 అనేది ఏంటంటే ప్రిన్సిపల్ కాబట్టి ఇక్కడ మనం ప్రిన్సిపల్ ప్లేస్లో 6,400 అనేది యాడ్ చేసుకుందాం. అండ్ 1 + R/100 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ అనేది ఎంతండి, మనకి ఇంట్రెస్ట్ కలిసిన తర్వాత 8,100 ఉంది కదా, అది మనకి అమౌంట్ అనమాట. అది వేసుకుందాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి మల్టిప్లై చేసింది అనుకోండి, ఇటువైపు వెళ్తే డివిజన్ చేస్తుంది కదా, డైరెక్ట్గా మనం వేసేద్దాం. 1 + R/100 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8,100/64,000 6,400. ఈ 2 zeros క్యాన్సిలేషన్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఎంత మిగిలిందండి, 81/64 అనేది మనకి ఉన్నదనమాట. ఇక్కడ మనకి స్క్వేర్లో అనేది ఇటువైపు వస్తే రూట్ అయిపోతుంది కదా, అది మనం వేసుకుందాం. ఇప్పుడు మనకి 1 + R/100 ఈజ్ ఈక్వల్ టు, మనకి అక్కడ ఆల్రెడీ 81/64 ఉంది. ఈ స్క్వేర్ అనేది ఇటువైపు వస్తే రూట్ అవుతుంది కాబట్టి 9 9 అండ్ 8 8 64 కదా, ఇలా మనకి వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి 1 + R/100 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, 9/8. అండ్ నెక్స్ట్ ఇక్కడ 1 అనేది ప్లస్ చేస్తుంది, ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది. ఇప్పుడు మనకి మైనస్ అయిందనుకోండి, R/100 ఈజ్ ఈక్వల్ టు 9/8 - 1. మనకి రెండింటికి ఎల్సిఎం చేసుకున్నాం అనుకోండి, 1/8 అనేది వస్తుంది. ఒకసారి మీరు చెక్ చేయండి, 1/8. అండ్ నెక్స్ట్ ఈ 100 అనేది ఇటు సైడ్ మనకి డివిజన్ చేస్తుంది, ఇటువైపు వస్తే మల్టిప్లై చేస్తుంది. R ఈజ్ ఈక్వల్ టు 1/8 × 100. ఇక్కడ మనకి 100/8 అనమాట. మీరు డైరెక్ట్గా మీరే ఓన్గా చేశారనుకోండి, మనకి తక్కువ టైంలో అయిపోతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు కొంచెం టైం ఎక్కువగా అనిపిస్తుంది. అండ్ 100/8 అనేది కదండి, మనం డివిజన్ చేసుకుందాం. 8 1 = 8, మనకి 2 అనేది ఉంటుంది, 0 యాడ్ చేసుకుందాం. 8 2 = 16. ఇంకా మనకి 4 మిగిలింది కాబట్టి ఇక్కడ మనం 4/8 అని చెప్పేసి యాడ్ చేసేసుకుందాం. 4/8%. ఒకవేళ మీకు పాయింట్లో ఇచ్చారనుకోండి, మనకి ఇక్కడ పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే 40 అవుతుంది. 8 5 = 40, 12.5 అవుతుంది. 12.5% అనమాట. మనకి ఆన్సర్స్లో ఎలా ఇస్తే మనం అలా సాల్వ్ చేసుకోవాలి. ఇది మనకి 15th క్వశ్చన్ అనమాట. ఇవి మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలానే మీకు రీజనింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ బై బాయ్.